ప్రభుత్వం కూటమిది, పాలన వైసీపీది. మరి భూమాత వెనక ఏమాతుందో మరి సొమ్ములు కాస్తున్నారే. ఎంఆర్ఓ గారికి ధైర్యం లేకపోతే గవర్నమెంట్ మనుషులే కదా ప్రజలంతే. నా కింద 10 ఎకరాల పొలం ఉంది. చిన్న ఇష్యూ అయింది రోడ్డు కోసం. కోఆపరేటివ్ సంబంధించి ఒక 25 సెంట్లు గవర్నమెంట్ భూమే. ఏదో ప్యాకేజీల కోసం లేకపోతే ఇంకోటి కోసం. ఆధార్ మోహన్ అనే వ్యక్తి మేము ఆఫే చేసుకుంటాను. ఆధార్ మోహన్ ఇక్కడ మా పంచాయతీలో మాట్లాడే రైట్స్ ఆయనకే అవసరం. సర్పంచ్ ముత్యాలు సన్యాసమ్మ సర్పంచ్ ఇది ఆదాడి మోహన్ వచ్చాడా లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చాడు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రభుత్వం కూటమిది, పాలన వైసీపీది అన్నట్టు కొనసాగుతూ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో మరి ఈ స్వప్నలోకని డిప్యూటీ స్పీకర్ గారి బంధువులు మరి ఈ వెంచర్ వేయడం జరిగింది. అప్పుడు ఇచ్చిన కంప్లైంట్లకి కొంత ఆగి చేయటం గట్రా చేసేవారు. ఇప్పుడైతే ధైర్యంగా మరి స్వప్నలోక వాళ్ళు భూమాత కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశారట. భూమాత కంపెనీలకి అడ్డు లేకుండా మరి భూమాత వెనక ఏమాతుందో తెలియాలి. ఇక్కడ ఏదైతే భూమాతలో 5 చెరువులు, చేపల చెరువులు కబ్జాకు గురయ్యే. దౌర్భాగ్యం ఏంటంటే అట్లా కబ్జా చేసి దోచుకొని మిగతా చెరువుల్ని కూడా మరి వాళ్ళ కంట్రోల్లోనే ఉంచుకున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే డీపాటా భూములో నుంచి మరి డీపాటా భూములన్నీ భూమాత కంపెనీ వాళ్ళు కొన్నారంట. మరి ఇక్కడున్న ఎంఆర్ఓ మరి ఆర్డీఓ మరి సొమ్ములు కాస్తున్నారా, మరి చదువుకున్నారా లేదనేది మరి అర్థమవుతా ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే ఇటుపక్క అటుపక్క సొంత భూములాగా పెన్షన్ చేస్తారు భూమాత వాళ్ళు. మరి రియల్ ఎస్టేట్ మాఫియా ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెచ్చిపోతూ ఉంటే ఎంఆర్ఓ గారికి ధైర్యం లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి. నీతి నిజాయితీ గల అధికారుల్ని విజయనగరం జిల్లాకు పంపించి ఇలాంటి మరి మాఫియా నడుపుతున్న గతంలో బ్యాక్ లోను వైసీపీ వాళ్ళు ఉండి మరి టీడీపీ వాళ్ళు అన్నట్టు మరి వీళ్ళిద్దరూ వైసీపీ టీడీపీ మరి కూటమి ప్రభుత్వమా లేకపోతే జనసేన బీజేపీ మరి టీడీపీ కూటమి ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. కాబట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఏవైనా కంప్లైంట్ ఇచ్చినట్లయితే దాదాపు మరి అధికార పార్టీ వాళ్ళకి ఫోన్లు చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు ఫోన్ చేసి హెచ్చరించే పరిస్థితి ఉంది. కాబట్టి భూమాత కంపెనీ వెనక ఏమాతుందో మరి వారం రోజుల్లో మరి ఇది ఏదైతే మీద తవ్వి వదిలేశారో ఈ ట్యాంక్ లా చేయని పక్షంలో, ఈ ఫెన్సింగ్ తీయని పక్షంలో, ఇక్కడ ఉన్న చెరువుల కబ్జాల నుంచి తొలగించిన పక్షంలో ఇక్కడే టెంట్ వేసుకుని ధర్నా చేసే పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని గౌరవనీయులైన మరి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇద్దరికి కూడా లెటర్ ద్వారా పంపించడం జరిగింది, డిఆర్ఓ గారి ద్వారా పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అధికారులు వైసీపీ కంట్రోల్లో ఉన్నారు, మంత్రులు వైసీపీ కంట్రోల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు వైసీపీ కంట్రోల్లో ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. భవిష్యత్తులో మరి కూటమి ప్రభుత్వానికి అడ్రస్లు కూడా కనపడవని ఈ చర్యలు తీసుకోలేని పక్షంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇలాంటి రిలేటెడ్ మాఫియాలు వెనక వైసీపీ అర్థం ఉంది. ముందు లైన్ లో మరి కూటమి ప్రభుత్వం పెద్దలు ఉన్నారు. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. ఈ భూములన్నీ కూడా ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ పంచాయతీ మరి ఈ పంచాయతీ భూములన్నీ కూడా కబ్జాలు చేసి భూమాత లాంటి మరి కంపెనీ వెనక ఏమాతుందో వారం రోజుల్లోనే రంగు తెరుస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచైనా చిన్న గోర్జుగా రస్తాగా ఓడుకుంటే వాళ్ళని ఈ పక్కన పెద్ద రైతు వచ్చి ఒక 100 ఎకరాలు కొనుక్కోవడం వల్ల మేము వెళ్ళడానికి కానీ వాళ్ళు రావడానికి కానీ ఇబ్బంది పడుతుంది. మేము వాళ్ళు కొద్ది రోజులు రిక్వెస్ట్ చేయడం వల్ల పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత ఏమైనా రోడ్డు పెంచుదామన్నారు. పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత కొద్ది పెద్ద రోడ్డు వేసి ఫార్మ్ చేశారు. ఈ రోడ్డు వేసిన తర్వాత మా చుట్టుపక్కల 4-5 గ్రామాలు బాగా డెవలప్ అయ్యాయి. మేము పొలంలోకి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ, వరిసేను దమ్ముల టైంలో కానీ, వరిసేను కోతల టైంలో కానీ, ఆటలు పట్టుకుని రావడానికి కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. దీనికి ఈ లోకల్గా తెలుసో తెలియకో ఈ చెరువు మీద నుంచి ఒక 3 సెంట్ల భూమి మీద నుంచి రోడ్డు వేసారనేసి రెవెన్యూ వాళ్ళకి ఫిర్యాదు చేయడం వల్ల రెవెన్యూ వాళ్ళే వచ్చి ఈ రోడ్డుని తవ్వడం జరిగింది. మాకు ఈ రోడ్డు తవ్వడం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే మార్గంలోన మాకు ఇబ్బంది అవుతుంది. ఈ ట్రాక్టర్లు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మేము రైతులు ఏ కారణం చూసైనా కానీ పొలంలోకి వెళ్ళడానికి రావడానికి కానీ ఇబ్బంది అవుతుంది. మాకు ఈ రోడ్డు మాత్రం రైతులందరికీ ఉపయోగపడేది కాబట్టి ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని ఈ రోడ్డుని మాకు కాపాడవలసిందిగా కోరుతున్నాం. మేము చట్టం తప్పు అని చేసింది అనలేదు. చట్టం అనేది రైతుకు ఉపయోగపడేటట్టే చేయాలి. చట్టం అనేది ప్రభుత్వానికి ఉపయోగపడేట్టు చేయకూడదు. 1 పాయింట్. 2 పాయింట్ ఏంటంటే నేటికి 50 సంవత్సరాలు అయినప్పటికీ మేము ఎన్నో తాపాల ఇక్కడ మొదలు కావాలని పెట్టాం. ఏ రోజు కూడా మొదలుకి మాకు ఇక్కడ ప్రభుత్వం నుంచి అవలేదు. పూర్వం గోర్జి చెరువు గట్టు అవ్వచ్చు లేదా గోర్జ్ అనేది ఇప్పుడు వెడల్ప్ చేసిన తర్వాత గవర్నమెంట్ రీసర్వేలు ఈ చెరువు ఇంత కలిసిందని ఇక్కడ ఎవడో ఈ చెరువు గట్టు మీద అపార్ట్మెంట్లు ఎవరు కట్టలేదు. జస్ట్ ఏంటంటే స్థానికంగా ఆయన 100 ఎకరాల పొలం కొనుక్కున్నారు, ఆ లేఅవుట్కి రోడ్డు వేసుకున్నారు. రోడ్డుతో పాటు
చుట్టుపక్కల 300 ఎకరాలు మా 4 పంచాయతీలు, మా 4 ఊర్లు రైతులకు ఉంది పొలం. ఈ కనెక్టివిటీ ఏంటనేది ఇవాళ లేఅవుట్ ఉంటుంది, దాని గురించి అమ్మేస్తారు, అయిపోయిన తర్వాత స్థానికంగా మేము 300 ఎకరాలు పొలాలకి రైతులకి ఈ రోడ్డు ఇది. దానికోసం ఏదో ఎంఆర్ఓ వచ్చి ఇది 3 సెంట్లు తీసిమని ఎవరో చెప్పేదాన్ని మాత్రం మేము స్థానికులు అందరూ నిర్ణయం తీసుకున్నాం. మా అందరికీ ఈ రోడ్డు కావాలి. గవర్నమెంట్ రోడ్లో గవర్నమెంట్ మనుషులు, మేము గవర్నమెంట్ మనుషులే కదా ప్రజలంతే, వాళ్ళు ఉపయోగించుకుంటారు నిత్యావసరంగా. ఆ చెరువు కింద కూడా చెరువు కింద మాకే పొలం ఉంది. నా కింద 10 ఎకరాల పొలం ఉంది చెరువు కింద. నాకు ఈ తోవ రేపు దమ్ముటాకు ఎవరంతా అమ్మేస్తాడు, పోతాడు, పక్కన పెట్టండి. స్థానికంగా 30 ఎకరాలు లేదా 40 ఎకరాలు చుట్టుపక్కల ఆనుకున్న పొలాలందరూ ఎలాగెళ్తారు? నిన్నగాంటి మొన్న ఓట్ ఆఫ్ మెజారిటీ జనాలందరూ ఏ విధంగా కావాలంటే చిన్న ఇష్యూ అయింది రోడ్డు కోసం. జనాలందరూ కూడా ఎలా కావాలి అని అంటే అలాగే ఓట్ ఆఫ్ మెజారిటీ తీసుకున్నారు. మేము ఎలా కావాలి అలాగే రోడ్డు వేసి ఇచ్చారు మా ఊరు. కోఆపరేటివ్ సంబంధించి ఒక 25 సెంట్లు గవర్నమెంట్ భూమి, 25 సంవత్సరాలు. ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చారో, ఈ గ్రీవెన్స్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు 25 సెంట్లు. ఆ రైతులందరూ కలిపి ఆ 25 సెంట్లు మన కోఆపరేటివ్ సొసైటీ కూడా ఇచ్చారు. కోఆపరేటివ్ సొసైటీకి ఇప్పించమని గ్రీవెన్స్ లో కూడా కంప్లైంట్ పెట్టారు. పబ్లిక్ తిరిగే రోడ్ల కోసం మాత్రం ఏదో ప్యాకేజీల కోసం లేకపోతే ఇంకోటి కోసం వేస్తే అయితే మాత్రం జనాలు మాత్రం ఎవరు ఒప్పుకోరు. అవసరమైతే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా బహిరంగంగా గ్రామ పంచాయతీ తీర్మానం ఆమోదం కావాలంటే పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేసుకోమని జనాలందరికీ ఈ రోడ్డు కావాలి. ఆధార్ మోహన్ అనే వ్యక్తి రూల్ గా సైట్ లో ఆయనకి ఎవరికి ఇక్కడ ఆయన ఈ పంచాయతీ గురించి ఏమైనా తెలిసిండి? ఆయన వాస్తవం చెప్తున్నాను. ఈ పంచాయతీలో నేను వైస్ సర్పంచ్ గా చేశాను. 5 గవర్నమెంట్ చెరువులు ఉన్నాయి. రికార్డెడ్గా ఒక్క గవర్నమెంట్ కాలువలు కూడా ఎక్కడ ఒక సెంటు కూడా ఎస్ఎన్ లేఅవుట్ అనే వాళ్ళు ముట్టుకోలేదు. పంచాయతీ మా పరిధం మేమే ఉన్నాయి, మేము ఆక్యుపై చేసుకుంటాను. చెరువులు 50,000 లీజుకి ఇచ్చాం. ఆ గవర్నమెంట్ ఆ డబ్బులు మా పంచాయతీ డెవలప్మెంట్ చేసుకుంటాం. ఎస్విఎన్ సైట్కి కానీ ఆ చెరువులకి కానీ సంబంధం లేదు. ఆధార్ మోహన్ ఇక్కడ మా పంచాయతీలో మాట్లాడే రైట్స్ ఆయనకి ఏంటి అవసరం అండి? ఆయనకి ఏంటి తెలుసు? తెలిస్తే మాట్లాడినా ఒక అర్థం ఉంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ ఎస్విఎన్లో ఎక్కడైనా గవర్నమెంట్ ప్లేస్ అనేది ఎక్కడైనా ఒక సెంట్ ఉంటే బిల్డింగ్ అని ఏది కట్టినా నేనే దగ్గరుండి పాల్గొంటాను. ప్రజలు నడిచే రోడ్డు ఇది. పూర్వం నుంచి ఉన్న రోడ్డుని 2017లోని సర్పంచ్ ముత్యాల సన్యాసమ్మ సర్పంచ్లోని పంచాయతీ బాడీ అంతా ఆమోదం చేసిన తర్వాతే వీళ్ళు రోడ్డు ఫార్మేషన్ చేశారు. ఇన్ని రోజులు లేని బాధ ఇప్పుడు ఎందుకు వస్తుందంట అన్న. మరి అన్ని చట్ట ప్రకారం జరిగినప్పుడు ఎంఆర్ఓ ఎందుకు బోర్డులు పాదే అనేది ప్రశ్న వచ్చారు కదా. పూర్వం నుంచి రైతులు వాడుకున్నది రీసర్వేలో కొలిసినప్పుడు 2 సెంట్లో 3 సెంట్లో గవర్నమెంట్ భూమి ఉందన్నప్పుడు స్థానికంగా జనాలు వెళ్ళిన రోడ్నే ఎంఆర్ఓ కొడతానంటాను. ఎన్నో అపార్ట్మెంట్లు కట్టేసి ఉన్నాయి, ఎన్నో గవర్నమెంట్ ప్లేస్లో ఉన్న ఇల్లులు ఉన్నాయి, అవన్నీ కొట్టమానండి. ప్రజలు వెళ్ళే రాకమార్గం ఇది రోడ్డు. ఈ రోడ్డుని కొట్టే రైట్స్ ఎవరికి లేవు. నిన్నగాండి మొన్న మేము గ్రీవెన్స్కి ఇచ్చాం కలెక్టర్ గారికి. అందరూ అందరమే టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, అందరూ ఉమ్మడి పార్టీలతో సంబంధం లేకుండా రైతులందరూ కలిపి ఒక యూనిటీగా ఈ పని చేసుకోవడానికి రోడ్డు కావాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి. ఇది ఆదాడి మోహన్ వచ్చాడా, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చాడా, ఇవన్నీ కాదు. లోకల్ స్థానికులు ఎంపీటీసీలు ఉన్నారు, మాజీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, తర్వాత పీసీసీ చైర్మన్ ఉన్నారు, ఈ పంచాయతీలోనే రైతులు ఉన్నారు. అందరూ నిర్ణయం తీసుకోమని పంచాయతీ అఫీషియల్ మీటింగ్ పెట్టుకొని ఒక లెటర్ రాసుకోమని ఎంఆర్ఓని, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోమని ఫస్ట్ ఆఫ్ ఆల్.